హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. ఈ ఫ్రిడ్జ్ని చూసి మీరు భయపడకండి, ఎందుకంటే అమ్మ ఇంట్లో పనులు, ఇంకా అట్లనే పొలం పనులు, ఇంకా అట్లనే నా ఇద్దరు పిల్లల్ని నన్ను చూసుకోవడం వల్ల అసలు ఫ్రిడ్జ్ని పట్టించుకోవడమే మానేసిందనమాట. సో ఇంక ఇక్కడ చూడండి ఎంత మెస్సీగా ఉంది. సో ఇంకా నా ఇద్దరు పిల్లలు అయితే పడుకోన్నారండి. ఇంకా నాకైతే ఈ ఫ్రిడ్జ్ని చూసినప్పటి నుంచి దీన్ని ఎప్పుడెప్పుడు నీట్గా సర్దుదామా అని చెప్పనేసి వెయిట్ చేస్తున్నాను. ఇంకా సర్దే టైం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ని నేను ఎలా నీట్గా క్లీన్ చేసి సర్దుతానో చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇంక ఇక్కడ చూడండి, డీ ఫ్రిడ్జ్లో కూడా ఎంత ఐస్ అయిపోయిందో. ఐస్ గడ్డ ఇట్లా వచ్చినప్పుడు మనం గెంటితో కానీ చాక్తో కానీ అట్లా కొట్టకూడదు అనమాట. అట్లా తీయడం వల్ల మనకి ఫ్రిడ్జ్ పోతుంది అనమాట. సో అట్లా చేయకుండా ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కన మనకి బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనం ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేసేలోపు ఐస్ గడ్డ కూడా అంతా కరిగిపోతుంది అనమాట. నాకు కూడా తెలియదండి, ఆ బటన్ నొక్కితే ఐస్ అంతా కరిగిపోతుంది అని చెప్పనేసి. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అత్త ఫ్రిడ్జ్కి ఇట్లా ఐస్ అంతా వచ్చేసింటే గెరిటితో ఆమె తీసిందనమాట. అట్లా గెరిటితో తీయడం వల్ల ఫ్రిడ్జే పనికి రాకుండా పోయిందండి. మళ్ళీ ఎందుకు ఫ్రిడ్జ్ పని చేయలేదని చెప్పనేసి ఫ్రిడ్జ్లు రిపేర్ చేసే వాళ్ళని పిలిపించి చూపించిందనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళు చూసి చెప్పారు, ఇట్లా గెరిటితో కానీ చాక్తో కానీ ఈ ఐస్ని తీసారా అని చెప్పని అడిగితే, అవును చాక్తో తీసానని చెప్పనేసి మా అత్త చెప్తే అప్పుడు వాళ్ళు చెప్పారు, అట్లా తీయకూడదు, అలా తీయడం వల్లే పని చేయలేదు అని చెప్పారనమాట. ఇంకా దాన్ని రిపేర్ చేయించడానికి మళ్ళీ ఎంత అవుతుంది అని చెప్పని అడిగితే వాళ్ళైతే 6,000 7,000 అవుతుంది అని చెప్పారు. ఇంకొక 10,000 ఎగేసుకుంటే మనకి కొత్త ఫ్రిడ్జ్ వస్తుంది అని చెప్పనేసి దాన్ని రిపేర్ చేయించి పాత సామాన్లు తీసుకునే వాళ్ళు వస్తారు కదా, ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాము. ఇంకా మళ్ళీ వేరే ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉండే సామాన్లన్నీ తీసేసాను. తర్వాత ఈ ట్రేలు ఉంటాయి కదా, వాటిని కూడా జాగ్రత్తగా తీయండి. ఇంక ఇక్కడ చూడండి, అప్పుడు స్టార్టింగ్లో ఫ్రిడ్జ్ కొన్నప్పుడు నాకు తెలియక ఆ ట్రేని కొంచెం గట్టిగా లాగడం వల్ల అదైతే ఇరిగిపోయిందండి. ఇంక అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా తీస్తాను. సో ఇంకా అలా ఆ ట్రేలు అంతా తీసేసిన తర్వాత వాటిని ఇట్లా బయట పెట్టేసి ఫస్ట్ అయితే నీళ్ళు జల్లేయాలండి, ఎందుకంటే అవి బాగా నానితే మనకి తోమితే నీట్గా వచ్చేస్తుంది అనమాట, దానిపైన ఉండే డస్ట్ అదంతా. ఇంకా వాటికి అట్లా బయట పెట్టేసి నీళ్ళు అయితే చల్లేసాను. తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ లోపల పొడులు ఇంకా అట్లనే ఏవైనా చిన్నవి అంతా పడి ఉంటాయి కదా, వాటిని అయితే ఇట్లా ఒక పొడి క్లాత్ తీసేసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రిడ్జ్ తీసుకొని ఆల్మోస్ట్ 12 years 13 years అవుతుందండి. ఇంకా అప్పటి నుంచి ఈ ఫ్రిడ్జే వాడుతున్నాం మేమైతే. ఇంక ఇక్కడ చూడండి, ఆనియన్స్ తెల్లగడ్డలు పెట్టుకునే ట్రే కూడా బాగా మాసిపోయింది. ఇంకా దాన్ని కూడా బయట తీసేసి దాన్ని కూడా బయట వేసేస్తున్నాను. ఇంకా ఈ ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడానికి నేను ఇంట్లోనే ఈజీగా లిక్విడ్ అయితే తయారు చేస్తానండి. అది ఎలా అంటే చూసేయండి, ఇక్కడ విమ్ సోప్ ఉంటుంది కదా, సో ఆ సోపు ఇంకా అట్లనే క్లినిక్ ప్లస్ షాంపూ, ఒకవేళ మీకు ఈ షాంపూ వద్దనుకుంటే మీరు వేరే షాంపూ అయినా యూస్ చేయొచ్చు. ఇంకా అట్లనే ఒక లెమను, ఇంకా కొద్దిగా వంట సోడా అండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో షాంపూని అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ విమ్ సోప్ ఉందండి నా దగ్గర, ఒకవేళ విమ్ జల్ ఉంటే దాన్నైనా వేయచ్చు. సో ఇట్లా ఈ సోప్ని ఇట్లనే వేస్తే కరగదు కదా, అందుకోసం అని చెప్పనేసి దాన్ని ఇట్లా పొడిగా చేసి వేస్తున్నాను నేనైతే. నా దగ్గర విమ్ జెల్ లేదండి, అందుకే ఇలా పొడిలాగా చేసి వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర విమ్ జెల్ ఉంటే సో దాన్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా అట్లా వేసేసిన తర్వాత ఒక లెమన్ కూడా ఇట్లా మంచిగా పిండేసుకోవాలండి. ఇట్లా లెమన్ వేసుకోవడం వల్ల మనకి ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాక్టీరియా అట్లా ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. ఇంకా అట్లనే మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ లెమన్ వేయడం వల్ల. ఇంకా కొంచెం వంట సోడా కూడా వేస్తున్నాను. సో ఇట్లా వంట సోడా అంతా వేసేసిన తర్వాత దీంట్లో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే మనకి చూడండి చిక్కని లిక్విడ్ అయితే తయారవుతుంది. ఇంకా ఈ స్మెల్లే భలే ఉందండి, ఈ లిక్విడ్ స్మెల్. సో ఇంకా దీంతో నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్ని నీట్గా క్లీన్ చేస్తానండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి స్క్రబ్బర్తోనే క్లీన్ చేయండి. అల్యూమినియం స్క్రబ్బర్తో చేయడం వల్ల మనకి క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట. సో అట్లా చేయకుండా ఇట్లా మెత్తని స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ అనేది ఎక్కడ గిర్రలు లేకుండా మంచిగా ఉంటుంది. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ లిక్విడ్లో ముంచేసి స్క్రబ్బర్తో మంచిగా రుద్దుకోవాలండి. ఇలా రుద్దడం వల్ల చూడండి మనకి మరకలు అనేటివి చాలా ఈజీగా పోతాయి. ఇంకా నాకైతే చాలా ఈజీ అనిపించిందండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇట్లాంటి చోట్లలో మనం స్క్రబ్బర్తో ఎంత రుద్దిన మధ్యలో అట్లనే ఉంటాయి కొన్ని మరకలు. అట్లాంటప్పుడు బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో ఇట్లా మంచిగా రుద్దేస్తే నీట్గా వచ్చేస్తుందండి. ఇంక ఇక్కడ నేనైతే ఫ్రిడ్జ్ మొత్తం ఇలా ఆ లిక్విడ్తోనే మంచిగా చేస్తున్నాను అనమాట. సో ఇంకా నా ఇద్దరు పిల్లలు అయితే పడుకున్నారండి. ఇంకా వాళ్ళు మేల్కో అంటే నేను ఇట్లా క్లీన్ చేయడం ఇవంతా కుదరదు కదా, ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే ఇట్లా ఏవైనా చేయాలనుకున్నప్పుడు చేస్తానన్నమాట. సో ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం అట్లనే నీట్గా రుద్దేసుకోవాలండి.
ఇంక ఇలా మొత్తం నీట్గా ఆ స్క్రబ్బర్తో రుద్దేసుకోవాలన్నమాట. ఇట్లా రుద్దేసిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ డోర్ దగ్గర ఈ రబ్బర్ని అయితే మనం స్క్రబ్బర్తో రుద్దలేం కదా. సో ఇంకా ఆ బ్రష్తో ఆ లిక్విడ్లో అద్దేసుకొని ఇట్లా మంచిగా రుద్దేస్తే అసలు ఎంత నీట్గా వస్తుందో ఒకసారి మీరే చూడండి. ఇంకా దీన్ని తీసేసి కూడా ఎట్లనో క్లీన్ చేసుకోవచ్చంట. బట్ కానీ నేను ఎప్పుడు తీయలేదండి. నేనైతే ఇట్లా బ్రష్తోనే క్లీన్ చేస్తాను. సో ఇట్లా మొత్తం రుద్దేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని మంచి నీళ్ళల్లో అద్దేసి నీళ్ళంతా పిండేసుకొని ఇట్లా మంచిగా తుడిచేసుకుంటే అసలు ఎంత నీట్గా వస్తుందో ఒకసారి మీరే చూడండి. ఇక్కడ ఈ విధంగా మనం 1 నెలకు కానీ 2 నెలలకు కానీ ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ ఎప్పుడు కొత్త దానిలాగానే మెరుస్తూ ఉంటుందండి. ఇంకా మా అమ్మకైతే అసలు టైం ఉండదు. నేను వచ్చినప్పుడు అయితే కనుక ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా చూడండి ఈ రబ్బర్ దగ్గర ముందైతే ఎంత బ్లాక్గా అనిందో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఒకవేళ మీకు ఇంకా నీట్గా రావాలంటే దాన్ని ఆ రబ్బర్ని ఎలా తీయాలి ఎలా పెట్టాలి అని చెప్పనేసి మనకి యూట్యూబ్లో సెర్చ్ కొడితే మస్తుగానే వీడియోలు ఉన్నాయండి. నేనైతే ఇక్కడ అంత రిస్క్ ఎందుకులే అని చెప్పనేసి ఇట్లా బ్రష్తోనే నీట్గా రుద్దేశాను అనమాట. ఇలా అన్నీ నీట్గా తుడిచేసుకున్నానండి. ఇలా తుడిచేసిన తర్వాత ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి ఇట్లా ఆ ట్రేలని మనం నార్మల్గా సామాన్లు తోముతాం కదా ఆ సబ్బుతోనే ఇట్లా స్క్రబ్బర్తో నీట్గా రుద్దేసిందనమాట. రుద్దేసి అట్లా మంచిగా నీళ్ళల్లో కడిగేసిందనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి అస్సలు ఎండ రాలేదండి. వర్షం వస్తుందనమాట. చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి మార్నింగ్ నుంచి. ఇక్కడ మా అమ్మ అయితే నీట్గా వాటిని తోమి కడిగి ఇచ్చేసిందనమాట. ఇంకా వాటిని నేనైతే ఎండలో పెడతానండి మామూలుగా. ఇంక ఈరోజు ఎండ రాలేదు కదా ఇంకా అందుకోసం అని చెప్పనేసి పొడి క్లాత్ తీసుకొని దాంతో ఇట్లా నీట్గా తుడిచేస్తున్నాను అనమాట. అన్నిటినీ ఇదే విధంగా నీట్గా తుడిచేసుకుంటున్నానండి. ఇంకా అమ్మ వచ్చేసి చిన్నబాబు లేచింటే వాడితో అయితే ఆడుకుంటా ఉందనమాట. ఇంకా పెద్ద బాబు అయితే మా తమ్ముడితో వెళ్ళాడు. ఇంకా ఇక్కడైతే అన్నిటిని ఇదే విధంగా తుడిచేసాను. తర్వాత ఇంకా ఇలా తుడిచేసిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో ఎక్కడ ఉన్నవి అక్కడే పెట్టేస్తున్నానండి. వీటిని తీయడం అయితే తీసేస్తాం కానీ తర్వాత పెట్టేటప్పుడే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాను నేనైతే. ఇంకా ఇట్లా వీటిని పెట్టేసిన తర్వాత ఈ సైడ్లో ఉంటాయి కదా వాటిని కూడా అట్లా పెట్టేస్తానండి. ఫైనల్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లుక్ని అయితే మార్చేస్తాను. ఇంకా ఈ ట్రేలను అంతా ఇట్లా పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఫైనల్ లుక్ అయితే ఇదేనండి. ముందు ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి. ఇంకా మనకి ఫ్రిడ్జ్ లోపల అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా బయట ఫ్రిడ్జ్ బయట కూడా మనం అదే లిక్విడ్తో ఇట్లా మంచిగా రుద్దేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ అయితే తలతల మెరుస్తూ ఉంటుందండి. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్ లోపల క్లీన్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ బయట కూడా అదే విధంగా రుద్దేస్తున్నానండి. ఇలా రుద్దేసుకున్న తర్వాత మనము కాటన్ క్లాత్ని నీళ్ళలో అద్దేసుకొని మంచిగా తుడిచేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుందండి. అసలు మీరే చూడండి ఇక్కడ ఎంత నీట్గా వస్తుందో. సో ఇక్కడైతే మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేను ఫ్రిడ్జ్ లుక్ని ఎలా మార్చానో అర్థమవుతుంది. ఇంకా ఫైనల్గా బయట కూడా క్లీన్ చేసేసానండి. ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయానండి. ఇట్లా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం స్విచ్ని అయితే ఆఫ్ చేయాలండి. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లీన్ చేయడానికి టైం చాలా పడుతుంది కదా. ఇంకా దానికోసం అని చెప్పనేసి ఫస్ట్ అయితే మనం స్విచ్ని అయితే ఆఫ్ చేసి ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలి. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి నేనైతే పోపు డబ్బాలు ఇంకా అట్లనే పొడులు వాటినన్నింటినీ ఇట్లా డబ్బాలు అయితే వేసానండి. ఈ బాక్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. 10 వచ్చేసి మనకి 300 రూపీస్ పడింది. నాకైతే వర్త్ అనిపించింది. 1 కేజీ వరకు వేసుకోవచ్చు. ఇంకా అట్లా వాటిల్లో అయితే ఏమేమి ఉన్నాయో ఫ్రిడ్జ్ లోపల అవన్నీ ఇట్లా వేసేసి పెట్టేస్తాను. ఇక్కడ మ్యాట్లు అయితే వేసాను కదా ఫ్రిడ్జ్ మ్యాట్లు. ఇంకా ఇవి కూడా వచ్చేసి నేను ఫ్రిడ్జ్ పైన కవర్ అయితే లేదండి, అది చినిగిపోయింది. ఇంకా వేరేది మీషోలో ఆర్డర్ చేశాను. దాంతోపాటు ఇవి కూడా వచ్చాయన్నమాట. నాకైతే ఇది ఫస్ట్ టైం అండి ఇట్లా ఫ్రిడ్జ్లో మ్యాట్లు వేయడము. సో నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చింది. ఇంకా ఇట్లా అన్నీ పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎగ్స్ ట్రే ఎక్కడ పెట్టాలో నాకైతే అర్థం కాలేదనమాట. ఇంక తర్వాత ఇక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ట్రే పెట్టలేదండి. ఎందుకంటే ఆ ట్రే ఉండడం వల్ల మనకి కూల్ డ్రింక్స్ అవి ఏమైనా పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకోసం అని చెప్పనేసి ఆ ట్రే అయితే తీసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ హ్యాంగర్ కూడా చూడండి ఇట్లా మంచిగా ఇట్లా హ్యాంగర్ కవర్ కూడా వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించిందండి. సో ఇలా ఫ్రిడ్జ్ పైన కూడా కవర్ వేసేసాను. ఇంకా మనకి ఫైనల్గా మన ఫ్రిడ్జ్ లుక్ ఎలా ఉందో ఇక్కడ మీరే చూడండి. ముందు ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి. ఇంకా ఫ్రిడ్జ్ని ఇలా నీట్గా సర్దేలోపు డీ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయిందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. సో నాకైతే ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంక ఇక్కడ చూడండి ఈ ట్రేనే నేను తీసేసింది. అక్కడైతే కూల్ డ్రింక్స్ అవి పెట్టుకోవచ్చు అని చెప్పనేసి అలా వదిలేసాను అనమాట. ఇంక ఇక్కడ ఐస్ కూడా ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ లుక్ ముందు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో. సో మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.